హిమాచల్ ప్రదేశ్ పై వరుణుడు దండయాత్ర చేస్తున్నాడు. కుండపోత కురిపిస్తున్నాడు. దీంతో ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక వరద రహదారుల్ని ముంచెత్తింది. దీంతో పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. మనాలి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకు గురైంది. దీంతో రవాణా స్తంభించిపోయింది. భారీ వరదలతో మనాలిలో ఓ బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అధికారులకు సమాచారం ఇవ్వడంతో మరమ్మతులు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో జనం ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు క్లౌడ్ బరస్ట్ తో వరదలు మొత్తం రహదారుల్ని ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మనము విజువల్స్ లో చూడొచ్చు. భారీగా కోతకు గురవుతున్న రోడ్లను మనం చూడొచ్చు. ప్రకృతి అందాలకు నిలవైన హిమాచల్ ప్రదేశ్ లో వరుణుడు సృష్టించిన బీభత్సంతో రోడ్లన్నీ కూడా రహదారులు కూడా స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలకు పూర్తిగా బంద్ అయిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ తో కూడా అక్కడ తీవ్ర నష్టం కలుగుతోంది. అయితే వరదలు కూడా అసలు ఎంతకు తగ్గని వానలతో వరదలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక జాతీయ రహదారులు అంటే రహదారులపైన కూడా ఎఫెక్ట్ పడుతోంది. అయితే కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో పూర్తిగా కొండల ప్రాంతం కావడంతో అక్కడ భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రహదారులు కూడా కోతకు గురవుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. భారీ వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. క్లౌడ్ బెరెస్ట్ కారణంగా ఉత్తరాఖండ్ మరోసారి అతలాకుతలమైంది. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. వరదల వల్ల ఇల్లు, వంతెనలు కూలిపోయాయి. శిథిలాల కింద పలువురు స్థానికులు చిక్కుకుపోయారు. శిథిలాల నుంచి స్థానికుల్ని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. దేవల్లోని 20 పశువులు శిథిలాల కింద సమాధయ్యాయి. అటు రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకనంద, మందాకిని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కేదార్నాథ్ లోయలోని లావారాలో వరద ప్రవాహానికి ఓ వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు స్తంభించిపోయాయి. ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరెస్ట్ తో అక్కడంతా అతలాకుతలమైపోయింది. వర్షాలు బీభత్సంగా పడుతూనే ఉన్నాయి. వరద కారణంగా పలు రోడ్లు కూడా ధ్వంసమైపోయాయి. చెట్లు కూడా కూలిపోతున్నాయి. రహదారులు కూడా ధ్వంసమవుతూ ఉన్నాయి. రహదారులు కోతకు గురవుతూ ఉన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో వరద ముంచెత్తుతోంది. ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరెస్ట్ తో జనజీవనం స్తంభించిపోయింది. ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరెస్ట్ సంభవించింది. దీంతో ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఒక్కసారిగా వర్షాలు కురవడం, క్లౌడ్ బరెస్ట్ తో అక్కడ వరదలు కూడా ముంచెత్తుతున్నాయి. మనం చూడొచ్చు. అస్తవ్యస్తంగా మారిపోయిన రహదారుల్ని మనం విజువల్స్ లో చూడొచ్చు. కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి. పూర్తిగా ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతాలలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే జనజీవనం స్తంభించిపోయింది. కొన్ని ఇళ్లు కూడా మునిగిపోయాయి. దేవల్ ప్రాంతంలో శిథిలాల కింద 20 పశువులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని ఇళ్లు కూడా కూలిపోవడంతో శిథిలాల కింద కొంతమంది ఉండిపోయారు. వారిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. అయితే మరోసారి క్లౌడ్ బరెస్ట్ కావడంతో సహాయక చర్యలకు కూడా కొంచెం ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉత్తరాదిన వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరెస్ట్ సంభవించింది. దీంతో మరోసారి ఎఫెక్ట్ కనిపిస్తోంది.